హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే గారెల రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఈ గారెలు చేసుకోవడానికి పప్పు నానబెట్టుకుని రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ గారెల్ని చేసేసుకోవచ్చు. ఈ గారెలు అయితే బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మిగిలిన అన్నంతో అప్పటికప్పుడు చేసుకున్న ఈ గారెలు డిఫరెంట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఎప్పుడైనా ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి. ఈ గారెలు ఈవినింగ్ స్నాక్గా అయినా, నైట్ డిన్నర్లో అయినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఎలా తీసుకున్నా బాగుంటాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని ఈ గారెల్ని ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. మార్నింగ్ వండుకున్న రైస్ అన్నమాట ఇది. అనుకోకుండా సడన్గా బయటకు వెళ్ళాల్సి వచ్చి ఇంటికి రావడం లేట్ అయ్యి బయటే భోంచేసేయాల్సి వచ్చింది. ఇలా రైస్ అయితే నాకు ఎక్కువ క్వాంటిటీలో ఉండిపోయింది. ఈవినింగ్ టైంలో స్నాక్లా తినడానికి అన్నంతో గారెలు అయితే చేస్తున్నాను. మీకు సులభంగా అర్థం అవడం కోసం కప్పు కొలతల్లో చూపిస్తున్నాను. మిక్సీ జార్ తీసుకుని 2 కప్పుల అన్నాన్ని వేసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు ఎందుకంటే మనం గారెలు వేసుకోవడానికి బైండింగ్ సరిగా ఉండడం కోసం ఈ పెరుగుని వేసుకోవాలి. ఇలా మరీ ఎక్కువగా కూడా పెరుగు వేసుకోకూడదు. అన్నాన్ని మిక్సీ పట్టుకునేటప్పుడు ఇలా చిన్న పలుకు పలుకుగా ఉండాలి. మరీ మెత్తగా కూడా మిక్సీ పట్టుకోకూడదు. ఇలా మిక్సీ పట్టుకున్న అన్నాన్ని గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా ఉంది. పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలండి. అప్పుడే గారెలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు పిండి గనక కొంచెం లూజ్గా అనిపిస్తే గనక 1-2 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని కూడా వేసుకోవచ్చండి. సో నాకైతే ఇలా గట్టిగా ఉంది కాబట్టి పిండి, ఇందులో నేను ఎక్స్ట్రా బియ్య పిండిని అయితే వేయట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, సన్నగా తురుముకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు సుజీ రవ్వను వేసుకోవాలి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ నూక. 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. అన్నంలో ఇలా రవ్వ వేసుకుని కలుపుకోవడం వల్ల అన్నంలో ఉన్న ఎక్స్ట్రా నీరు లాంటిది ఈ రవ్వ పీల్చేసుకుని గారెలు మనకి ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. ఇలా అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు నానబెట్టుకుంటే రవ్వ కూడా మనకి చక్కగా నానిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, పిండి కొంచెం గట్టిగా అయింది. రవ్వ వాటర్ పీల్చుకుని, మీకు పిండి ఇలా గట్టిగా ఉండాలండి. వడలు వేసుకునేటప్పుడు లూజ్గా కనుక అనిపిస్తే ఎక్స్ట్రా ఒక పావు కప్పు వరకు బియ్య పిండిని కూడా వేసుకుని మీరు కలుపుకోవచ్చు. మనం రెడీ చేసుకున్న పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకుని అరిటాకు మీద వేసుకుని ఇలా వడ కింద చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిపై కూడా ఇలా వడ కింద ఒత్తుకోవచ్చు. వడను ఒత్తుకునేటప్పుడు మరీ పలుచగా కాదు, అలా అని మందంగా కాకుండా ఇలా ఒత్తుకోవాలి. అప్పుడే ఇవి మనకి లోపల నుంచి బాగా వేగుతాయి. మీరు కావాలనుకుంటే చేత్తో కూడా కొద్దిగా వడపిండిని తీసుకుని ఇలా వడ కింద ఒత్తుకుని కూడా వేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలను ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఆయిల్కి పట్టినన్ని వడలు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి. వడ వేసుకున్న వెంటనే కదుపుకోకుండా ఇవి కొంచెం సెట్ అయిన తర్వాత, ఒకవైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపు కూడా తిరగవేసుకుని వేయించుకోవాలి. ఇలా 2 వైపులా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. సింపుల్గా అప్పటికప్పుడు చేసుకున్న ఈ అన్నం గారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు ఒకసారి ట్రై చేసేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నంతో చేసుకున్న ఈ గారెలు బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.